ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. మనం ఈ రోజు నోటిఫికేషన్ చూసాం కూడా. ఓ పక్క చూస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోంది, మేము చేసినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది 100కు 100% మేము కరెక్ట్గా చేసాము అంటూ చెప్తుంది. మరి ఇతరత్ర పార్టీలు ఏమంటున్నాయి, అసలు మీరు చేసినటువంటి సర్వేనే తప్పు సర్వే, తప్పుడు సర్వే చూపెడుతున్నారు అంటుంది. అంటూ ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు కూడా కొట్లాడుతున్నారు. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న ఎంతగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేయడం జరిగింది అప్పట్లో. అవును. అయితే అప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే సర్వే ఇంటింటి సర్వే ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు చేసింది వీళ్ళు కరెక్ట్ అనే చెప్తారు. ఒకటి మన ప్రజలు కానీ మిగిలిన ఎవరైనా ఒక ఫ్యాక్ట్ ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ ఒక ఊళ్ళో 1000 గడపలు ఉన్నప్పుడు 1000 గడపల డేటా ఒకేసారి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. కొన్ని ఇండ్లు హౌస్ లాక్ చేసి ఉంటాయి. అక్కడ వాళ్ళు అంచనాలు వేసుకొని రాసుకోవడమే తప్ప హౌస్ లాక్ వేసుకున్న దగ్గర పూర్తిగా 1000 గడపలు సర్వేకి సపోర్ట్ చేస్తారు అనేది కొంచెం అవాస్తవం. కొన్ని ఇండ్లు అయితే అంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఇండ్లు ఉంటాయి, వాళ్ళు పూర్తిగా సర్వేకి సహకరించకపోవచ్చు. అటువంటి క్రమంలో ఏంటంటే కొంత అటు ఇటు జరిగి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే 100% వాస్తవం సర్వే చెప్తున్నారో